ఉంటున్నాయి కాబట్టి ఎనీవేస్ వి ఫార్గో దాట్. దేవుని యొక్క వాక్య భాగం లోపలికి వెళ్ళిపోదామండి మనము. మరి ముఖ్యంగా ఒక మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో అక్కడ ఏముంటుందనంటే స్క్రిప్చర్స్ కెనాట్ బి, ఇది ఇంగ్లీష్ లో ఉంటుందండి. తెలుగులో నాకు ఎవరన్నా మీరు అందించినట్టయితే ఒక చిన్న వాక్య రూపంగా మనం ప్రేయర్ చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. స్క్రిప్చర్స్ కెనాట్ బి బ్రోకెన్. తెలుగులో దాని మీద ఉందో బెటర్ నాకు. బేసికలీ ఐఎమ్ ఇంగ్లీష్ అండ్ దీంట్లో ఉంటున్నాయి, తెలుగులో చేస్తున్నానండి. యోహాను 10వ అధ్యాయం 35 లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడినని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. ఓకే అయ్యగారు, ఇక్కడ మనం ఫస్ట్ కావాల్సిన మాట అంటే తెలుగులో ఉండేది లేఖనము నిరర్ధకర కాదు కదా. ఇంగ్లీష్ లో మూల అంటే లాస్ట్ ఆఫ్ ద వర్స్ లో ఉంటుందండి. దాని స్క్రిప్చర్ కెనాట్ బి స్పోకెన్ అని అంటాం. ఏమైతుందో వాక్య భాగంలో కంటే ముందు దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మించే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మనకు బైబుల్లో ఈ యొక్క 66 పుస్తకాల ప్రకారం చూసుకున్నట్టయితే ఈ యొక్క వర్డ్ అపొస్తలుల పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాస్తూ, అలాగనే 1వ అధ్యాయంలో కూడా చెప్తూ డెన్సియేషన్ లేకపోతే గ్రీక్ లో ఐకాన్ మాస్, ఐకో అనగా హోమ్, యుమాస్ అనగా నామ్స్ అండ్ స్టాండర్డ్. ఒక బైబిల్ ని మనకు చూసుకునేటప్పుడు 3 భాగాలుగా చూసుకోవాలి. ఒకటి వచ్చి ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినప్పుడు ఒక 30 గ్రంథాలు ఏమైతే ఉంటున్నాయో ఈ యొక్క పాత నిబంధనలు చూసుకోవాలా. కొత్త నిబంధన అంగకాలంకు నా వాక్య ప్రకారం చూసుకోవాలి. పాస్టర్ గారిని ఇంగ్లీష్ లోనే చెప్పామనండి, అందరూ అర్థం చేసుకుంటాం. పాస్టర్ గారిని ఇంగ్లీష్ లోనే చెప్పామనండి, చాలా ఆయనకి ఈజీగా ఉంటది కాబట్టి ఇంగ్లీష్ లోనే తెలుగు కొద్దిగా ఇబ్బంది సార్కి. ఇంగ్లీష్ లో చెప్పండి సార్. అండర్స్టాండ్ చెప్పండి సార్, పర్వాలేదు. Go for bilingual, sir. Go for bilingual. Go for bilingual. Okay. I'll go for bilingual. Yeah. I'll go for bilingual. Don't worry. What the best I can, I will tell in Telugu, and then I will rise up in English. Okay, in the words are needed. Okay, sir. We can understand English also. But make a note on the text so that you could again restudy. అయ్యగారు ఒక్కసారి ఇయర్ ఫోన్స్ తీయండి, కొద్దిగా రీసౌండ్ వస్తుంది. తీస్తే మంచిగా వస్తుందేమో చూద్దాం. లెట్ us try. మాట్లాడండి. ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. ఇప్పుడు రీసౌండ్ ఏం లేదు కదా? లేదండి. ఓకే, గుడ్. సరే, సో ఈ యొక్క బైబిల్ ని మనము 3 భాగాలుగా చేసుకున్నాం అనుకోండి. ఇజ్రాయెల్ దేశంకు సంబంధించిన వాక్యం ఒకటి, సంఘకాలంకు సంబంధించిన వాక్యం ఒకటి, అలాగనే సంఘం ఎత్తబడిన తర్వాత జరగబోయే సంగతులు, వీటిని ఎస్కెటలాజికల్ ఈవెంట్స్ లేకుంటే ఎస్కెటలాజీ ఎండ్ టైమ్ స్టడీ గురించి మనం చదువుకుంటే వాక్యం అది. సో ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క వాక్యములకు ఎప్పుడైతే యూదులకు దేవుడు ఇస్తున్నాడో అక్కడ మనం ఏం చూసుకుంటున్నామనంటే ఆత్మ వాళ్ళ మీద కేవలం ఏమైతే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం ఉంటున్నారో, రాజులు కావచ్చు, ప్రవక్తులు కావచ్చు, లేకుంటే ఆ యొక్క మందిరంలో పని చేసిన వర్కర్స్ కావచ్చు, ఆత్మ వాళ్ళ మీద కేవలం వచ్చి పని చేసుకొని తర్వాత వాళ్ళని వదిలేసేది. దీన్ని ఏమంటామంటే ఎండ్యూమెంట్ అని అంటామండి. ఓకే, సంఘకాలంకి వస్తుందనే ప్రతి ఒక్క బిలీవర్ కూడా దేవుని యొక్క ఆలయం అయి ఉంటున్నారు కాబట్టి, మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయం అని మీకు తెలియదా?
అని చెప్తూ ప్రతి బిలీవర్ కూడా కేవలం ఆత్మకు ఆలయమే కాకుండా ఆత్మ ద్వారా ముద్ర వేయబడి విమోచన దినం వరకు దేవుడు కాపాడుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సంఘకాలంని పెంతికోస్తు దినం బిగిన్ అయిన డే నుండి ర్యాప్చర్ అయ్యేంత వరకు కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క దినములు, లేకుంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క డిస్పెన్సేషన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఆరాధించే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ యందు పరిపూర్ణమై, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 ప్రకారంగా మనము దేవుని యొక్క క్రమము చొప్పున ఆత్మలో నడిచిన వాళ్ళమైతే దేవునికి కావాల్సిన ఆత్మఫలం పొందే వాళ్ళంగా ఎదగలుగుతాం. అందుకని రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తూ, శరీరము ఆత్మ ఎల్లప్పుడూ పోరాడుతుందయ్యా. మీరు కనుక శరీరముకు విత్తిన వాళ్ళైతే, గలితులకు రాస్తుంటాడు అన్నమాట, మీరు మరణం పొందుతారు. ఆత్మకు విత్తిన వాళ్ళైతే మీకు జీవం పొందుతారు. సో మనకు చాలా సింపుల్ కాంట్రాస్ట్ ఇక్కడ న్యూ టెస్టిమెంట్ లో చదువుకుంటాం. ఈ యొక్క వర్డ్ ఏమంటామంటే ఎన్లైట్మెంట్ అని అంటాం. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసం ఏమైతే మనం యొక్క సంఘకాలంలో జీవిస్తున్నామో, దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్లైట్మెంట్. అందుకని జాన్ 4:24 లో యేసు ప్రభువు అంటే ఏమంటున్నారంటే, దేవుడు ఆత్మ గనుక మీరు ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాల. సో దిస్ ఇస్ ద వెరీ బేసిక్ డెఫినిషన్ వాట్ వి నీడ్ టు లెర్న్. దీని తర్వాత సంఘకాలం ఎత్తబడిన తర్వాత ఏమైతే 20 ఏళ్ల శ్రమలు ఉంటున్నాయో, దాని తర్వాత 1000 ఏళ్ల పరిపాలన యేసు ప్రభువు ఉంటుందో, అవి తర్వాత సంగతులు చూస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉండే సంఘకాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క కంప్లీట్ బైబిల్, ఈ 66 పుస్తకాలని ఏ ప్రకారంగా అయితే మనకు ఉండాలో ఆ రీతిగా మనం చదువుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం జాన్ చాప్టర్ 10:35 లో మనకి ఎంతో వాక్యం అనేది ఉంటుంది. సో ఈ రీతిగా ఈ యొక్క సంఘకాలంలో ప్రకటన 1వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. అలాగనే 1 పేతురు 2వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే, మీరు దేవుని కోసం ఏర్పాటు చేసుకున్న రాజులు, అలాగనే యాజకుల సమూహం అని పిలుస్తున్నారు. సో ఇక్కడ 2 వర్డ్స్ ఉంటున్నాయి మనకి. ఒకటి వచ్చేసేమో రాజులు అని అంటున్నాడు, రెండోది వచ్చేసి యాజకుల సమూహం అని అంటున్నాడు. ఇవే మాటలు కొంచెం మనము 2 కొరింథీ 5వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే, ప్రతి బిలీవర్ క్రీస్తు గురించి అప్పగించిన రాయబారి పనిలో ఉంటున్నామని చెప్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అంబాసిడర్షిప్. సో ఒక బిలీవర్ గా ఈ భూలోకంలో మనం ఉంటున్నాము సంఘకాలం ఎత్తబడిన వరకు అంటే, మనకిచ్చిన బాధ్యతల్లో 3 సంగతులు ఉంటున్నాయి. ఒకటి వచ్చేసేమో రాజులుగా ఉండేదానికి, రెండోదేమో యాజకులుగా దేవుని పనికి, మూడోదేమో మనము రాయబారితనంలో సర్వలోకమంతా వెళ్ళిపోయి మనము సువార్త చెప్పేదే కాక శిష్యులని తయారు చేసే బాధ్యతలో మనము ఉంటాం. సో రాజులుగా మనం ఏం చేయాలా? యేసు ప్రభువు వారు కూడా యోహాను సువార్త 18:38 ఏమంటారు అంటే, ఎప్పుడైతే పాంటస్ పైలట్ అడుగుతారన్నమాట, నువ్వు రాజువా అని అంటే, యేసు ప్రభువు వారు ఏమంటారు, అవునయ్యా నువ్వు అన్నట్టు నేను రాజునే, నేను పుట్టింది సత్యంకు సాక్ష్యం ఇచ్చేదానికి. ఇది ఫస్ట్ మనకు ఇచ్చిన రోల్. ఒక రాజులుగా, ఒక రాజ సమూహంగా, ఒక యాజకుల సమూహంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి బిలీవర్కి ఇచ్చిన గొప్ప బాధ్యత కలిగిన పని. యాజకుల పని ఏమిటి అని అంటే, ఈ యొక్క పాత నిబంధనలో పాపంలో ఉన్న వాళ్లకు విమోచన గురించి వాళ్ళు తెచ్చిన బలిలను వాళ్ళు అక్కడ యెహోవా దేవునికి సమర్పిస్తూ ఒక మీడియేటర్ గా ఆ యొక్క సిన్ని తీసేసి దేవునితో రికాన్సైల్ చేసే పని. సో మనకిచ్చిన యాజకత్వంలో మనకేంటంటే, మనము ఆలోచనతో గాని, మన మాటతో గాని, మన క్రియతో గాని కంపల్సరీగా పాపం చేసే వాళ్ళము. అందుకని 1 యోహాను 1:8 ఏమంటారంటే, నాలో పాపం లేదు అని అన్నారు అనుకోండి, నువ్వు అబద్ధిక్కు నువ్వేని అంటున్నావు. అందుకని అక్కడ ఏమంటాడు 1 యోహాను 1:9 ప్రకారంగా, మీరు కనుక మీ పాపం మీరు ఒప్పుకున్నట్టయితే, ఇంగ్లీష్ లో చాలా సింపుల్ గా ఉంటుంది, ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సిన్, God is faithful and righteous, not only to forgive your sins, but to cleanse you from all unrighteousness. సో ఈ యొక్క ప్రాసెస్ లో మనం ఎప్పుడైనా వాక్యం చదువుకునేటప్పుడు, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, లేకుంటే దేవుని యొక్క ధ్యానంలో ఉన్నప్పుడు కంపల్సరీగా ఫస్ట్ మనం 1 యోహాను 1:9 ప్రకారంగా మనకిచ్చిన యాజకత్వంలో ఫస్ట్ మన పాపాలు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని ఆత్మ యందు పరిపూర్ణులై
ఆత్మయందు జీవించే వాళ్ళమైతే ఆత్మయందు క్రమముగా నడుస్తూ వాక్యంని తెలుసుకునే పద్ధతిలో మనము ఉండాలి. అందుకని 1 కొరింథీ 2:14 మనకు రాస్తే ఏమంటుందంటే, దైవ సంగతులు ఏమైతే దేవునికి సంబంధం అయి ఉంటున్నాయో కేవలం ఆత్మవశములో ఉంటున్నాయి. ఆత్మ ద్వారానే వాటిని మనం నేర్చుకోగలుగుతాం. శారీరకంగా ఉన్న వాళ్ళు, లేకుంటే ఇంకొక వర్డ్ ఏమంటారంటే ప్రాణములో ఉన్న వాళ్ళు. సో ఈ గ్రీక్ టెర్మినాలజీ ఇక్కడ వస్తుంది, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి శరీరం అని అంటే సర్కికాస్. సర్కికాస్ అని అంటే కేవలం బాడీ, ఫ్లెష్. ఓకే, ప్రాణము అని అంటే సూకికాస్. సూకికాస్ అని అంటే సోల్. సూకే మెంట్ టు సే సోల్. తర్వాత హోలీ స్పిరిట్ గురించి చెప్తూ, ఇఫ్ యూ హ్యావ్ టు బి ఇన్ ద స్పిరిట్ అని అన్నప్పుడు అక్కడ వచ్చేసి న్యూమటికాస్. న్యూమటికాస్ అని అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్. సో ఆత్మకు సంబంధమైన సంగతులు మనము దేవునిలో మళ్ళా ఆత్మలో జన్మిస్తే గాని ఆ మాటలు తెలుసుకోలేమని ఏ ప్రకారంగా నికోదిమస్కు యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్నారో, అదే రీతిగా ప్రతి బిలీవర్ క్రీస్తుని నమ్ముకున్నప్పుడు వాళ్ళకు కుమారుని పిలువబడే శక్తి ఇస్తున్నాను అని అంటారు. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఆ శక్తి ద్వారా 1 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటారంటే, మీకు అనుగ్రహించిన అటువంటి ఒక శక్తి ద్వారా ఇతరులకు మీరు స్టంబ్లింగ్ బ్లాక్స్ కాకుండా దేవుని యొక్క వాక్యంలో ఎదగండి అని చెప్తూ మనకిచ్చిన పనిలో ఫస్ట్ మనం ఆత్మ పరిపూర్ణులు అవుతూ వాక్యంలో ఎదిగే బాధ్యత మనది. సో ఇక ఇంట్రొడక్షన్ లో మనం తెలుసుకున్నది ఏమిటంటే అండి, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మన పాపాలు మనం ఒప్పుకొని చిన్న ప్రేయర్ చేసుకొని యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో మనకుంటున్న మాటలు స్క్రిప్చర్స్ కెనాట్ బి బ్రోకన్ అనే దాని మీద కొన్ని సంగతులు చదువుకొని దాని తర్వాత టైం నేను పాస్టర్ పౌల్ గారికి నేను అప్పగిస్తాను. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మరొకసారి మీ యొక్క పుణ్యబట్టినైనా ఈ యొక్క సంఘకాలంలో మేమందరం ఏమైతే ఒక సంఘంగా కట్టబడుతున్నామో, అనేక ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ప్రభా, కేవలం మీ యొక్క కృప చొప్పున మేము అర్హులం కాదు, అయినప్పటికీ కూడా తండ్రి మీ యొక్క కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన దత్తపుత్ర ఆత్మలో కేవలం మిమ్మల్ని నాయన తండ్రి అని పిలిచే బాధ్యతలు మాకు ఇస్తున్నారు. కాబట్టి మీరు మాకు అప్పగించిన పనిలో సంపూర్ణంగా మేము తుదముట్టిస్తూ రేపు మీ యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు సిగ్గుపడని పనివాని వలె కేవలం మీ యొక్క కృప చొప్పున, మీ యొక్క ఆత్మ కార్యం చొప్పున మీ పని తుదముట్టించుంటున్నాం అనే భాగ్యం మాకు దయచేస్తారని, ఇక్కడ వినబోయే ప్రతి ఒక్క బిలీవర్, అలాగనే యొక్క ఆన్లైన్ లో ఉంటున్న ప్రతి ఒక్క బిలీవర్ కి కూడా మీ యొక్క కృపను దయచేసి వాక్య రూపంగా వాళ్ళని మీరు ఎదిగిస్తారని క్రీస్తు నామమున పేట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో జాన్ 10:35 స్క్రిప్చర్ కెనాట్ బి బ్రోకన్. ఈ యొక్క వర్డ్ కొంచెం మనం గ్రీక్ లో చూసుకోవాలా. స్క్రిప్చర్ అని అంటే గ్రాఫే. గ్రాఫే అని అంటే మనకు అనుగ్రహించిన ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన 22వ అధ్యాయం 21వ వచనం వరకు. సో ఇక్కడ కెనాట్ బి బ్రోకన్ అనే వర్డ్ చూసుకున్నట్టయితే ఈ వాక్యం ని మీరు నిరర్థకరం అని మీకు తెలుగులో ఏదైతే ఉంటుందో, ఈ వాక్యం ని మీరు బ్యానిష్ చేయలేరు, లేకుంటే అబద్ధం అని చెప్పి మీరు చెప్పలేరు, లేకుంటే ఈ ప్రకారంగా లేదు అని చెప్పి మీరు జీవించలేరు. సో అక్కడ వర్డ్ యూజ్ చేసింది మా గ్రీక్ లో ఏమిటనంటే యూ కెనాట్ అనంటే మీకు చేత కాదని. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న 21వ సెంచరీలో మనకు 1వ శతాబ్దం నుండి ఏమైతే ఈ బైబిల్ ప్రయాణం చేసుకొని ఈ యొక్క సంపూర్ణమైన బైబిల్ గా ఫస్ట్ కింగ్ జేమ్స్ వర్జన్ లో 1611 సంవత్సరంలో వస్తుందో, దాని తర్వాత ఇంగ్లాండ్ దేశం నుండి వస్తున్న విలియం క్యారీవర్ ద్వారా మనకి యొక్క బైబిల్ ని ఏమైతే ఆయన అనుగ్రహిస్తున్నారో తెలుగు భాషలో కానివ్వండి, వేరే భాషలో ట్రాన్స్లేషన్స్ లో కానివ్వండి, ఇక్కడ మనం చాలా వరకు మనకు సంబంధమైన జీవితంని చూసుకుంటున్నాం. సో ఈ బైబిల్లో అనేకమైన సంగతులు మనకు ఎన్నో ఉన్నాయి. ఈ బైబిల్ ని ఏ ప్రకారంగా అపోస్తలుల పౌలు వారు మనకు చెప్తున్నారో, ఆయన చెప్పే ప్రకారంగా కొంచెం మనం చదువుకున్నట్టయితే మన జీవితాల యొక్క ఉద్దేశము చాలా జాగ్రత్తగా తెలుసుకుంటాం. ఐజాయా 53లో మనం చెప్పే మొదటి వచనంలో ఏమంటున్నారంటే, మేము చెప్పిన బోధకు కరెక్ట్ గా దీన్ని నెరవేర్చిన వాళ్ళు ఎవరు. ఇంగ్లీష్ లో ఏమంటున్నదంటే హూ హ్యాస్ కన్ఫర్మ్డ్ అవర్ రిపోర్ట్. ద వర్డ్ కన్ఫర్మ్డ్ అని అంటే ఈ ప్రకారంగా జీవించిన వాళ్ళు ఎవరు. సో ఆ రిపోర్ట్ అనేది ఏమై ఉంటుంది.
సో అక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క బిలీవర్ గురించి అక్కడ సర్వలోక పాపంని ఆయన సిలువలో మోసుకొని ప్రతి ఒక్కళ్ళని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ప్రకారంగా జగత్పునాది అయ్యక మునిపే మిమ్మల్ని పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను నిందరహితంగా ఆయన సన్నిధిలో మీరు ఉండాలని చెప్పి ఏర్పాటు చేసుకున్న సన్నిధి ప్రకారంగా ఆల్రెడీ మనల్ని అక్కడ ఐజాయా 53లో సిలువ మీద కావాల్సిన సెయింట్ హుడ్ లేకుంటే హ్యాగియాస్ అని అంటాం గ్రీక్ లో, అంటే మనల్ని పవిత్రపరుచుకొని ఆయన పని కోసము నూతనమైన మార్గంలో పెడుతున్నాడు. అందుకని అక్కడ 6వ వచనం ఐజాయా 53లో ఏమంటాడంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క మార్గంలో వెళ్ళిపోయి చెదిరిపోయి ఉంటున్నారు. ఆ చెదిరిపోయిన మార్గం ప్రకారంగా వాళ్ళు ఏమైతే పాపం చేస్తున్నారో ఆ యొక్క పాపం యొక్క ఇనిక్విటీస్ మొత్తము యేసు ప్రభు వారి మీద సిలువలో వేస్తున్నారని చెప్పి అక్కడ చదువుకుంటున్నాం. సో ఇక్కడ ఐజాయా 53 వచనంలో కొంచెం మనము చదువుకున్నట్టయితే 52వ అధ్యాయం 15వ వచనంలో ఈ మ్యాటర్ అంతా మనకు వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ మనం బైబిల్లో కొంచెం అర్థం కావాలని చెప్పి నంబర్స్ ఆఫ్ చాప్టర్స్, నంబర్స్ ఆఫ్ వర్సెస్ ని మానవుడు డివైన్ చేసుకున్నాడు. కానీ రియల్ డివైన్ డిజైన్ లో చూసుకున్నట్టయితే మనకు పారాగ్రాఫ్స్ లేవు, వర్సెస్ లేవు, చాప్టర్స్ లేవు. ఇట్ ఇస్ జస్ట్ అ స్క్రిప్ట్. సో 53వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్టయితే దానికి కింద ఉండే వచనం 52వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందనంటే ఎందరైతే ఆయనని ఎరగలేదో వాళ్ళు ఆయన గురించి తెలుసుకుంటారు అని చెప్పి 52వ అధ్యాయం 15వ వచనంలో మనకు ఉంటుంది. కానీ ఇక్కడ తర్జుమాలో అసలైన మాట మనకు వెళ్ళిపోయింది అన్నమాట. హెబ్రూలో క్లియర్ గా ఏముంటుందనంటే ఎందరైతే ఆయనను తెలుసుకుంటున్నారో ఆయన గురించి వాళ్ళు శాస్త్రులై ఉంటారు అని అంటున్నారు. సో శాస్త్రులు అనే సంగతులు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ? స్క్రిప్చర్స్ అయితే ఏమంటున్నాయి? ప్రతి బిలీవర్ కి ఇచ్చిన వాక్య రూపంగా వాళ్ళు ఇతరులకు దేవుళ్ళు అయి ఉంటున్నారని చెప్పి మనం చదువుకుంటున్నాం. సో ఇక్కడ 52వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు అంటే ఎందరైతే ఈయన సంగతులు తెలుసుకోలేదో, అంటే మనము అన్యులం ఏమైతే అయి ఉంటున్నామో వీళ్ళు వాక్యంలో శాస్త్రులుగా ఎదుగుతున్నారు అని చెప్పి ఒరిజినల్ హెబ్రూలో ఉంటుంది. కానీ మన ట్రాన్స్లేషన్స్ లో ఆ సంగతులు వెళ్ళిపోయినాయి. సో ఈ యొక్క శాస్త్రుల గురించి యేసు ప్రభువారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వాళ్ళకి అక్కడ 7 పారబుల్స్ చెప్తూ 6 పారబుల్స్ చెప్పిన తర్వాత కరెక్ట్ గా 7వ పారబుల్కి వస్తుందనే 51వ వచనంలో ఏమంటారంటే అయ్యా ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన సంగతులు అర్థమవుతున్నాయా? సో ఆయన ఏమంటాడనంటే మీకు అర్థమైనట్టయితే క్రీస్తు రాజ్యం ఎలా ఉంటుందో, లేకుంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎలా ఉంటుందో, లేకుంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎలా ఉంటుందో వాటి గురించి నేను మీకు చెప్తానని అంటున్నాను. సో అక్కడ మత్తయి 13వ అధ్యాయం 52వ వచనంలో ఏముంటుందంటే అండి శిష్యులుగా చేరబడిన వాళ్ళు మీరు శాస్త్రులుగా ఎదిగినట్టయితే, అలాగా ఎదిగిన వాళ్ళు క్రీస్తు వారి అనగా యజమాని పోలిక చొప్పున ఉన్న వాళ్ళైతే కొత్తవి పాతవి వాటిల నుండి ఆయనకు కావాల్సిన నూతన సంగతులు తెచ్చేవాళ్ళు అని అంటున్నారు. సో ప్రతి బిలీవర్ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఎందరైతే క్రీస్తుని నమ్మెనో వాళ్ళకు కుమారులని పిలువబడే శక్తి ఇచ్చి ఉంటున్నారు అని అంటే ఇక్కడ మళ్ళీ మనం కుమారులు అంటే మాట ఏమిటో ఒకసారి మళ్ళీ మనం గ్రీక్ లో చూసుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్లేషన్స్ లో కుమారులు అని అంటే ఏదో అని అనుకుంటాం, కానీ మాకు గ్రీక్ లో కుమారులు అని అంటే 4 సంగతులు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ పైడియా, దానికంటే ముందు బ్రెఫాస్. మీరు కావాలంటే నోట్స్ రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి బ్రెఫాస్. బ్రెఫాస్ అని అంటే పాలు తాగే పిల్లోళ్ళు. నెక్స్ట్ వచ్చేసి పైడియా. పైడియా అంటే వీళ్ళు ఇమ్మెచ్యూర్ పీపుల్, ఎదగని వాళ్ళు, ఇంకా చిన్న పిల్లోళ్ళు అరౌండ్ 5 to 10 years లో ఉండేవాళ్ళు, వీళ్ళని పైడియన్స్ అని అంటాం. 3వ కేటగిరీ పీపుల్ వచ్చేసి వీళ్ళు టెక్నాన్, TEKNON. టెక్నాన్ అనే కేటగిరీ పీపుల్ ఎవరనంటే అండి దేవుని యొక్క పని గురించి తన మాస్టర్ దగ్గర కూర్చొని లేకుంటే తన యొక్క సంఘ కాపరి దగ్గర కూర్చొని వాక్యంలో ఎదిగే పిల్లోలని టెక్నాన్ అని చెప్పి అప్పుడున్న రబైలు పిలిచేవాళ్ళు. రబైలు అని అంటే జ్యూస్ యొక్క టీచర్స్ అన్నమాట. ఇప్పుడు ఏ ప్రకారంగా గమలీయేలు ఉంటున్నాడో పౌల్కి ఆ ప్రకారంగా రబైస్ పిలిచేవాళ్ళు. ఇక్కడ యూజ్ చేసిన వర్డ్ వచ్చేసి టెక్నాన్. 4వ మాట వచ్చేసి హుయోస్, HUIOS. వీళ్ళు ఎవరనంటే అడల్ట్ సన్స్, మెచ్యూర్ సన్స్. వీళ్ళు ఆల్రెడీ
వాక్యంలో సంపూర్ణంగా ఎదిగేదానికి వాళ్ళ జీవితంని వాళ్ళు సమర్పించుకున్న వాళ్ళు మంచి బరువు బాధ్యతలు తీసుకుండే జనాంగం. సో ఈ రెండు వర్డ్లు ఎక్కడ వస్తున్నాయంటే మనకు ముఖ్యంగా యోహాను సువార్త 1:12 ఏమంటున్నారంటే, ఎందరైతే క్రీస్తులో పుట్టింటున్నారో వాళ్ళని కుమారులు అని పిలువబడే శక్తి ఇచ్చి ఉంటున్నాను అంటున్నాడు. అక్కడ యూజ్ చేసిన వర్డ్ వచ్చేసి టెక్నాన్. సో ఈ వర్డ్ టెక్నాన్ కి అర్థం ఏంటండి, జాగ్రత్తగా మనం చూసుకున్నట్టయితే ప్రతి బిలీవర్ కూడా ఒక శిష్యులుగా చేరబడాల్సిన బాధ్యత మనకు ఉంది. అందుకని అక్కడ మళ్ళా చదువుకున్నాం, స్క్రిప్చర్స్ కెనాట్ బి బ్రోకెన్. ఎందుకనంటే చాలా వరకు మన సంఘ కాలంలో జరిగే తప్పు ఏంటనంటే, ఒక సంఘ కాపరిగా మనకున్న డ్యూటీ, ఆయన కరెక్ట్ టైటిల్ ఎఫిషియన్స్ 4:11-13 ఏముంటుందనంటే, ముఖ్యంగా 8వ వచనం నుండి అపోస్తుల్ని కొందరుగాను ప్రవక్తులని కొందరుగాను, దాని తర్వాత కొందరిని ఎవాంజలిస్ట్స్ గాను, దాని తర్వాత 4వ భాగం మన తెలుగు బైబిల్లో కరెక్ట్ గా ట్రాన్స్లేట్ అయిన పదం బోధకులైన కాపరులుగాను అని అంటుంది. ఇది 4-fold మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇంగ్లీష్ దగ్గరకు వస్తుందనే వీటిని 5 భాగాలుగా మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం అంటే అపోస్టల్స్, ప్రాఫెట్స్, ఎవాంజలిస్ట్స్, పాస్టర్స్ అండ్ సమ్ టీచర్స్ అంటాం. అది రాంగ్ ట్రాన్స్లేషన్, దట్స్ నాట్ దట్ ఇన్ ద గ్రీక్. మన తెలుగులో కరెక్ట్ తర్జుమా అవుతూ అక్కడ కేవలం ఒక లైన్ పెడుతున్నాడు ఆయన, ఒక డాట్. అక్కడ డాట్ పెడితే ఏమంటారంటే బోధకులైన కాపరులు. మీరు కావాలంటే మీ పాత తెలుగు బైబిల్లో చూసుకోండి, కొత్త బైబిల్లో మీకు మళ్ళీ ఈ మాటలు పోయినాయి. సో అక్కడ సంఘ కాపరి ఏమై ఉండాలనంటే ఒక బోధకుడై ఉండాలా. ఒక టెక్నాన్ బిలీవర్ గా క్రీస్తు రాజ్యంలో మనం జన్మిస్తున్నామనంటే సంఘ కాపరి దగ్గర నుండి ఆయనకు అప్పగించిన పనిలో అపోస్తలుల పౌలు వారు కొలస్సీలకు రాసిన పత్రిక 1:22 నుండి 29 వరకు సంఘ కాపరి యొక్క బాధ్యతల గురించి జాగ్రత్తగా చెప్తున్నాడు ఆయన. సో ఇక్కడ ఏమంటున్నాడనంటే, ప్రతి ఒక్కరిని క్రీస్తు వారి యొక్క సన్నిధిలో సంపూర్ణంగా పరిపూర్ణంగా నిలబెట్టేదానికి యేసు ప్రభు వారు పడిన పాటలలో కొద్దిగైన శ్రమ ఆ సంఘముకు నేను ఇవ్వాలా అని అంటున్నాడు. సో ఆ ఇవ్వాల్సిన సంఘంకి ఏం శ్రమ అంటే, ఫస్ట్ పరిపూర్ణంగా వాళ్ళకు వాక్యం చెప్పి, రెండోది వాక్యమే కాకుండా మర్మంతో ఉన్న వాక్యంని కూడా వాళ్ళకు చెప్తూ, ఈ ప్రకారంగా ప్రతి బిలీవర్ని దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణంగా నిలబెట్టే బాధ్యతతో ఆత్మ ద్వారా నేను ఆ పని, నేను ఒక్కని కాదు, నాకు చేత కాదు, ఆత్మ ద్వారా ఆ పని నేను చేయగలుగుతానని అంటున్నాను. సో ఇక సంగతులు ఎందుకు మనకు బైబిల్లో లిఖింపబడిందంటే అండి, ఒక సంఘ కాపరిగా చాలా బరువు బాధ్యత కలిగిన మాటలు. సామెతలు 8:34-36 కొన్ని మాటలు మనం చూసుకున్నట్టయితే అక్కడ మీకు తెలుగులో చాలా కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఉంది. గడప దగ్గర ఏమైతే ఒక సంఘం దగ్గర ప్రతి దినం, ఆ మాట మనం చదువుకోవాలండి జాగ్రత్తగా, ప్రతి దినం ఎందరైతే ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క గడప దగ్గర ఆయన యొక్క బోధను వినేదానికి వస్తున్నారో వాళ్ళు ధన్యులు. వాక్యాన్ని ప్రేమించే వాళ్లకు నేను జీవం ఇస్తున్నాను అంటున్నాడు. వాక్యాన్ని ద్వేషించే వాళ్లకు మరణాన్ని ప్రేమిస్తున్నారని చెప్పి అక్కడ మనము చదువుకుంటాం. సో ఈ యొక్క సామెతలు 8వ అధ్యాయం దేని గురించి అనంటే, విజ్డమ్ చాప్టర్ గా ముందుగానే పరలోకంలో జరిగే సంగతులు, ఈ యొక్క వాక్య రూపంగా ఉన్న దేవుడు మన యందు శరీరధారి ఏమైతే వస్తున్నాడో ఆయన గురించి లిఖింపబెట్టిన మాటలు. అలాగనే యేసు వారు కూడా లూకా సువార్త 19:47 ఏమంటాడనంటే, ప్రతి దినం ఆయన యొక్క మందిరంలో వాళ్ళకు వాక్యము బోధించెను. అలాగనే 2 కొరింథీ 11 కూడా కొన్ని మాటలు చూసుకున్నట్టయితే అక్కడ అపోస్తలుల పౌలు వారు 27 ఏమంటాడనంటే, ప్రతి దినం సంఘం ఏం వాక్యం నేర్పుతున్నారో అది నాకు చాలా వరకు బాధ పుట్టించే సంగతులు అని అంటున్నాడు. నేను చాలా యాంగ్జైటీగా ఉన్నాను, ఏం నేర్పుతున్నారో వీళ్ళు ప్రతి దినం అని అంటున్నాడు. అలాగనే అపోస్తలుల కార్యగ్రంథం 20:28-32 చూసుకున్నట్టయితే అక్కడ మనం ఏం చూసుకుంటున్నామంటే, అపోస్తలుల పౌలు వారు చెప్తూ ఎఫెసీయుల అనే సంఘంలో 3 సంవత్సరములు వాళ్ళకి అక్కడ దివరాత్రములు వాక్యం చెప్పి దేవుని యొక్క సంకల్పంలో ఏది కూడా దాచక వాళ్ళకు వాక్యం చెప్పింటున్నాను. ఇక ముందు మీ రక్తము మీ యొక్క తలకాయ మీదనే, నాకు ఏ ప్రకారమైన సంబంధం లేదు అని అంటున్నారు. ఎందుకనంటే ఒక సంఘ కాపరి, ఒక వాచ్మ్యాన్ గా ఆదికాండం 1:1 నుండి ప్రకటన 22:21 వరకు ప్రతి దినం మార్నింగ్ ఒకసారి, సాయంకాలం ఒకసారి వాక్యం చెప్పే బాధ్యత ఒక సంఘ కాపరికి.
ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అండి, టెక్నాన్ బిలీవర్ గా యెహోవా దేవుడు అక్కడ మనల్ని క్రీస్తు యేసు రాజ్యంలో పుట్టించుకుంటున్నాడు అనంటే, ఇవే మాటలు అపోస్తలుడైన పేతురు వారు 2 పేతురు 3వ అధ్యాయంలో రాస్తే ఏమంటారు తెలుసా అండి? ఒక మాట తీయండి, 3వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో. 2 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. ప్రభు వారి యొక్క దీర్ఘ శాంతము. నెక్స్ట్ అయ్యా, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ముందు సన్నివేశం చదువుకుంటాను, తర్వాత మీకు స్క్రిప్ట్ అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ అపోస్తలుల పేతురు వారు పౌలు వారి గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఇదే పౌలు వారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తే ఏమంటున్నాడనంటే, ఆయన వాక్య రూపంగా యథార్థంగా లేడు కాబట్టి ఆయనను నేను ఆ యొక్క యూదుల ముందు తిట్టింటున్నాడని కదా. ఆయన ఏమంటున్నాడనంటే, అయా మీకు సున్నతి చేసుకుంటేనే పరలోకమా? మా గ్రీక్ లో ఉందండి మాట. సున్నతి చేసుకుంటే నువ్వు పరలోకంకి పోతావని అనుకుంటున్నావా? సున్నతి ఎందుకు? నీ యొక్క మొత్తం భాగం నువ్వు కట్ చేసుకో, కరెక్ట్ గా నువ్వు పరలోకంకి పోతావు అని చెప్పి డైరెక్ట్ గా తిడతాడు అనమాట ఆయన. అటువంటి పర్సన్ ఏమైతే పౌలు వారు తిడుతున్నాడో, పీటర్ వారు ఆయన చనిపోయేటప్పుడు ఇదే పౌలు వారి గురించి సాక్ష్యం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? పౌలు వారికి ఇచ్చిన జ్ఞానం చొప్పున ఆయన రాసిన మర్మవాక్యము ఎంతో విలువైనది. ఇక్కడ 2 సంగతులు మనకు చెప్తున్నాడు అనమాట. ఒకటి వచ్చేసి విద్యాహీనులైన వాళ్ళు, రెండోది అస్థిరమైన వాళ్ళు ఈయన లేఖనంని మీరు ఎప్పటికీ నేర్చుకోలేరు అని అంటున్నారు. సో విద్యాహీనులు అనగా అర్థం ఏంటి? చదువు రాని వాళ్ళని కాదమ్మా. విద్యాహీనులనంటే ప్రతి దినం యేసు ప్రభు వారి యొక్క సిలువను మోసుకొని ఆయనను వెంబడించకుండా ఆయనకు శిష్యులుగా కాకుండా ఉండే వాళ్ళు విద్యాహీనులు. మనకు చాలా బరువు బాధ్యత ఒక సంఘ కాపరిగా మనం ఉంటున్నామంటే. ఎందుకంటే మనకు ఇంగ్లీష్ లో, తెలుగులో ట్రాన్స్లేషన్స్ లో వెళ్ళిపోతున్నాయి. మనం ఒక స్క్రిప్చర్ ని నేర్చుకుంటున్నామని అంటే, వాక్యం ఏమైతే ఫస్ట్ హెబ్రూ గ్రీక్ లో ఉంటుందో, ఒక సంఘ కాపరిగా బాధ్యత ఏంటంటే ఆయన జీవితంని ఆ వాక్యంకు సమర్పించుకొని ఆ ప్రకారంగా మీకు నిజమైన జీవితం నేర్పాలా. లేకుంటే మనం ఇక్కడ సంఘ కాపరులే వారంకి ఒకసారి నిలబడుతున్నామనంటే కానే కాదు. వారంకి ఒకసారి మనం అన్నం తింటున్నామా? మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఆత్మీయకు సంబంధమైన ఆహారం. రేపు ఆయన దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరిని ఆయన స్వరూపం చొప్పున ఏ ప్రకారంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో తన కుమారుని యొక్క స్వారూప్యం మీలో కలగాలని ముందుగానే నిర్ణయం చేసి ఉంటున్నాడు అని అంటున్నాడు ఆయన అక్కడ. సో ప్రతి బిలీవర్ కూడా యేసు ప్రభు వారి యొక్క సంపూర్ణతకు ఆయన ఎదగాల, ఆ ప్రకారంగా కుమారుని వారి యొక్క స్వారూప్యంకు ఆయన కలగాలని చెప్పి ముందుగానే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. సో ఆ పని చేసేది ఎవరనంటే సంఘ కాపరిగా దేవుడిచ్చిన ఆత్మీయవరం చొప్పున ఆయన ప్రతిదినం లేఖనంలో మిమ్మల్ని ఒక శూన్యంని కూడా పోనీయకుండా, ఒక పుల్లను కూడా పోనీయకుండా, ఎప్పుడైతే ఆయన వాక్యం సంపూర్ణంగా మీకు ఎదిగించి చెప్తున్నాడో అప్పుడు మీరు ప్రతిదినం మీ నిజమైన జీవితం గురించి తెలుసుకోగలుగుతారు. సో ఇక్కడ పేతురు వారు రాస్తే ఏమంటున్నారంటే పౌలు వారి గురించి, అయ్యా ఆయనకి ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా ఏమైతే ఆయన రాసింటున్నాడో, మీరు విద్యాహీనులైనట్టయితే, అస్థిరవారులైనట్టయితే ఆయన లేఖనములు మీరు అర్థం చేసుకుండేదే కాక వేరే లేఖనములు ఏమైతే ఉంటున్నాయో వాటిని కూడా మీ యొక్క నాశనం గురించి అర్థం చేసుకుంటారయ్యా అని. మనకు చాలా బాధకరమైన విషయాలు ఏంటంటే అండి, యేసు ప్రభు వారే తన యొక్క 3.5 సంవత్సరాల యొక్క పరిచర్య గురించి 30 సంవత్సరాలైన వాక్యంలో ఎదిగినట్టయితే, ఈ మధ్య కాలంలో మనకి ఏమవుతుందంటే అండి, 6 నెలలు నేను వాక్యం నేర్చుకున్నాను, 3 నెలలు ఒక థియలాజికల్ కాలేజ్ లో పోయి ఉన్నానని చెప్పి 30 సంవత్సరాలు కాదు, ఆయన చనిపోయేంత వరకు వాక్యం చెప్తున్నాడు అనమాట. మనం నేర్చుకునేది ఎక్కడుందనంటే ఇంగ్లీష్ లో కానివ్వండి, ట్రాన్స్లేషన్స్ లో కానివ్వండి, ఒరిజినల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద ఎసెన్స్ మనకు వెళ్ళిపోయి ఉంటుంది. మనం మరొకసారి మూల భాషలో ఏమైతే ఉంటుందో, అందుకనే మన పాత తెలుగు రెఫరెన్స్ బైబుల్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే అక్కడ ఆయన కొన్ని ఫుట్ నోట్స్ రాస్తున్నాడు మీకు తెలుగులో. మూల భాషలో దీని అర్థం ఇది. ఎందుకు మూల భాష గురించి రాస్తున్నాడు అనంటే, వాక్యంని మనం పాడు చేసే వాళ్ళం కాలేము. వాక్యం ఏమైతే ఉంటుందో, వాక్యమైన దేవుడు కాబట్టి ఆయన యొక్క లక్షణాలనే మనం వివరిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏమైతే వాక్యం ఉంటుందో అదే ప్రకారంగా మనము చెప్పాలా. అందుకని సామెతలకు రాసిన 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో పాట చదువుతున్న తెలుగులో ఏముందో నాకు ఒక సామెతలు 27వ వచనం.
యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వాని అయ్యా తదనంతరము ధన్యులగుదురు. అయ్యా ఒకసారి నాకు అందించండి ఇక్కడ యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు యథార్థవర్తనుడు అయ్యగారు యథార్థవర్తనుడు నీతిమంతుని ఇక్కడ ఈ పిల్లలు. మాటలు మాకు హెబ్రూలో ఎలా ఉంటాయి తెలుసా అండి? ఉమ్, దేవుని యొక్క సన్నిధిలో ఏ ప్రకారమైన మచ్చ లేకుండా నడిచేవాడు అని యోబు గురించి ఏ ప్రకారంగా సాక్ష్యం ఇస్తున్నాడు కదా. యెహోవా దేవుడు అటువంటి ఒక పడిపోయిన దూత మధ్యలో అంటే సాతానికి ప్రతి ఒక్క బిలీవర్ని కూడా ఇదే ప్రకారంగా నడచాలని చెప్పి దేవుని యొక్క ఆశ. కాబట్టి ఏమంటున్నాడంటే యథార్థవంతుడైన ఏమంటున్నాడండి? నీతిమంతుని పిల్లలు. నాకు కరెక్ట్ చదవాలండి ఫస్ట్ నుండి. యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. రైట్, యథార్థవంతుడు నీతిమంతులైన పిల్లలు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది తెలుసా అండి? నీతిమంతులు అనగా ఇక్కడ ఈ మాట మళ్ళీ మనం ఒకసారి జెర్మియా 50వ అధ్యాయం 7వ వచనంలో చదువుకోవాలా. ఇక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ ఏముంటుంది అంటే, నా జనము ఏమైతే నీతిమంతులు కలిగిన జనంలో ఉండాలనో వాళ్ళని అక్కడున్న కాపరులు కరెక్ట్ గా చూసుకోలేదు కాబట్టి వాళ్ళు నాశనం అయి ఉంటున్నారని చెప్పి చదువుకుంటున్నాం. 50వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఓకే, తెలుగులో ఈ మాటలు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఏముంటుందో. 50వ అధ్యాయం 6వ వచనంలో, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. వినబడుతుందండి? ఇర్మియా 50వ అధ్యాయం 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. హలో 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 పాస్టర్ గారు, వినబడుతుందండి? హలో పాస్టర్ గారు ఏంటి? హలో హలో పాస్టర్ గారు, ఆడియో ఆగిపోయింది. ఆడియో కాదు వీడియో కూడా ఆగిపోయింది. అదే అంటే పాస్టర్ గారిదే, అందరిది ఉంది. అవునండి, అందరిది ఉంది. అందరిదే ఉంది. అందరూ ఇంటాక్ట్. ఎవ్రీబడి ఈజ్ ఇంటాక్ట్. ఆయనకి కరెంట్ పోయి ఉంటుంది. ఏమో మనం ఏం ఊహిస్తాం కానీ అదే అందుకే మొత్తం కనిపించుకోకుండా అయిపోయింది కదా. సరే సరే, నేను ఈలోపు నేను పాస్టర్ గారి గురించి 2 విషయాలు చెప్పడం మర్చిపోయాను. జాయిన్ అయ్యారు సార్. కట్ అయింది సార్. హలో హలో పాస్టర్ గారు, ఎక్కడ వచ్చాడు పాస్టర్ గారు? మీకు అందులో కనపడుతుందా? మీకు అక్కడ ఇమేజ్ వస్తుందా? నాకు కనపడుతుంది ఇమేజ్. ఇప్పుడే వచ్చి మళ్ళీ కట్ అయిపోయింది. అది పోయింది. ఇప్పుడు వచ్చారు పాస్టర్ గారు. వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకో మధ్యలో బ్రేక్ అయింది. మీ వీడియో మధ్యలో బ్రేక్ అయింది. ప్లీజ్ కంటిన్యూ. వినిపిస్తుందా అండి? ఇట్ ఈస్ క్లియర్ సార్. Okay, good. That's good. Okay. So Jeremiah chapter 50 in verse number 6 and 7 we shall continue from there. I got any resound ఏమన్నా వస్తుందా? No resound. It is clear. No resound. ఇందాక మీద ఇప్పుడు బాగుంది. Voice is clear. I got please take this down. Okay. Jeremiah, I got we were in Jeremiah chapter 50 6వ వచనం. 6th verse. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి.
జనులు కొండ కొండకు వెలుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయారు. హలో 6వ వచనం అంతవరకే. హలో హలో సార్ వీడియో అయితే ఉంది, వినిపిస్తుందండి ఇది. ఇప్పుడు వినిపించింది కదా. అదే అంటే అక్కడేదో ప్రాబ్లం ఉంది, అట్లా కనపడి వైఫై ఉందా ఇది లేకపోతే ఇది హలో డేటా? హలో సార్, హలో పాస్టర్ గారు. అయ్యగారు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది. ప్లీజ్ ఇప్పుడు కంటిన్యూ. వినిపిస్తుంది కదా. కంటిన్యూ. సో అక్కడ మాటలు ఏం చదువుకుంటున్నామంటే ఇర్మియా 50:6 వచనంలో అక్కడ ఒక మాట ఉంది అనమాట, షెపర్డ్స్, కాపరులు. జెర్మియా వారి యొక్క మాటలు మనం ముందు నుండి చదువుకున్నట్టయితే ఆయన కాపర్ల గురించి 23వ అధ్యాయంలో, లేకుంటే 8వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో చాలా వరకు బాధపడి రాసిన మాటలు ఉంటున్నాయి. ఇక్కడ ఆయన ఈ యొక్క గ్రంథం అయిపోయేటప్పటికి కూడా ఈ మాటలు రాస్తున్నాడు. మళ్ళా కాపర్లు ఏం చేసినారనంటే ఆ యొక్క కొండల మీద నుండి, మౌంటైన్స్ దగ్గర నుండి చిన్న ఇంటికి అని అంటాడు అనమాట, హిల్స్ అని అంటాం ఇంగ్లీష్ లో. ఫస్ట్ ఏమో మౌంటైన్ అని మాట్లాడుతున్నాడు, తర్వాత దగ్గరకు వస్తుందనే హిల్ అని అంటున్నాడు. అండి మౌంటైన్ అని అంటే ఎక్కడైతే జనం ఉండి ఒక 7వ వచనం ఉంటుంది ఆ మౌంటైన్ గురించి. మళ్ళా ఆ యొక్క మౌంటైన్ స్థలంలో లేకుండా ఆయన ఏం చేస్తున్నారు అంటే హిల్ దగ్గరికి తెచ్చినారు అంటున్నాం. కానీ మనకి ఇంగ్లీష్ లో ఏమనిపిస్తుంది, మౌంటైన్ అన్న హిల్ అన్న ఒకటే కదా అని. లేదు, కానీ హెబ్రూలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మౌంటైన్ అని అంటే ఎక్కడైతే అందరూ దేవుని యొక్క హ్యాబిటేషన్ గా నీతి కలిగి ఉంటున్నారో. ఇక్కడ చదువుకున్నాం కదా సామెతలు 27వ వచనంలో సదెక్ వర్డ్ అనమాట, ద వర్డ్ సదెక్. సదెక్ అని అంటే నీతి కలిగిన వాళ్ళ యొక్క మౌంటైన్ లో నుండి తీసుకొని హిల్ దగ్గరికి తెస్తున్నారని అంటే ఎక్కడైతే ఇల్లిసిట్ వర్షిప్ జరుగుతుందో, ఇల్లిసిట్ అని అంటే వాక్య రూపంగా కాకుండా వర్షిప్ జరుగుతుందో. ఇప్పుడు ప్రజెంట్ క్రిస్టండంలో జరిగే ఫాల్ట్ ఇదే. మనకు ఒరిజినల్ గ్రీక్ లో ఏమైతే ప్రతి బిలీవర్ శిష్యులుగా చేరబడిన వాళ్ళు శాస్త్రులుగా ఎదిగితే ఏమైతే ఉంటున్నారో, లేకుంటే భయంకరమైన వెపన్ ఏమైతే ఉంటుందో, లేకుంటే ఇప్పుడు ఈ యొక్క కరోనా వైరస్ గురించి ఎందరైతే భయపడుతున్నారో వీళ్ళందరికన్నా మహా ఘోరమైన పాపులం ఎవరనంటే సంఘ కాపరులు. అందుకనే జేమ్స్ 3:1 ఏమంటున్నాడు అనంటే, అయ్యా అందరు బోధకులు కావద్దండి, మీకు మహా కఠినమైన తీర్పు అనేది ఉంది. అందుకని అక్కడ సామెతలు 27వ ఏమంటున్నారంటే నీతి కలిగిన, యథార్థము కలిగిన, ప్రవర్తన కలిగిన వారి యొక్క పిల్లలు ఆనందగలుగుతారని అంటున్నారు. ఎప్పుడైతే ఒక సంఘ కాపరిగా, స్పిరిచువల్ ఫాదర్ గా మనం వాళ్ళకు వాక్య రూపం కావాల్సిన మంచి ఆహారం. అందుకనే ఈ యొక్క మాట మనం చూసుకున్నాం అనుకోండి, సామ్స్ 23లో ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్. ఈ వర్డ్ హెబ్రూలో చాలా 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 మీనింగ్ ఉంటుందండి. నాకు టైం లేదు ఎక్స్ప్లెయిన్ చేసడానికి. ఆల్రెడీ నా వీడియోస్ యూట్యూబ్ లో ఉంటున్నాయి, ఇంగ్లీష్ లో ఉంటున్నాయి, మీరు అయితే చూసుకోండి. ఎందుకంటే కొంచెం రికార్డింగ్ డిస్టర్బెన్స్, ఫోన్ క్వాలిటీ డిస్టర్బెన్స్ ఉంటుంది అక్కడ. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ క్లియర్ దే. బట్ ఆల్రెడీ ఈ యొక్క ప్యాసేజెస్ వర్డ్ బై వర్డ్ నేను ఎక్స్ప్లిసిట్ చేసి ఉంటున్నాను అనమాట. అక్కడ ఏముంటుందంటే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని అంటే నిజమైన కాపరి యెహోవా దేవుడు. జెర్మియా 3:10వ వచనంలో ఏమంటాడనంటే నా హృదయంకు సంబంధమైన కాపర్లను మీకు నేను అనుగ్రహించేదను, వాళ్ళు మీకు జ్ఞానముతో వివేకముతో ఏలెదరు. ఇవే మాటలు కొలసులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుల పౌలు వారి గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తే ఏమంటాడనంటే ప్రతి ఒక్క బిలీవర్ ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా దేవుని యొక్క సన్నిధిలో నిలబెట్టేదే ఒక సంఘ కాపరి యొక్క బాధ్యత. అండ్ దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు లెర్న్. ఎందుకనంటే ఒక పాస్టర్ టీచర్ గా, దట్స్ ద రైట్ టైటిల్, లేకుంటే టీచింగ్ షెపర్డ్స్ అని అనాలి వీళ్ళని. సో ద చీఫ్ షెపర్డ్ ఇస్ క్రైస్ట్ అవర్ లార్డ్. ఆయన కింద మనం కూడా షెపర్డ్స్ కాబట్టి మాకు గ్రీక్ లో చాలా క్లియర్గా ఉంటుంది. షెపర్డ్స్ అని అంటే పాయ్మెన్. ఆయన చీఫ్ షెపర్డ్ అనంటే ఆయన గ్రేట్ షెపర్డ్. ఆయన కింద అపాయింట్ చేసిన పనుల వర్క్ కూడా వీళ్ళని కూడా పిలిచేది పాయ్మెన్. అందుకని అంటాడు అనమాట యోహాను సువార్త 20వ అధ్యాయం, అపోస్తలులైన పేతురు వారు ఎప్పుడైతే దేవుణ్ణి తిరస్కరించుకున్నారో 3 సార్లు అక్కడ మనం చదువుకునే మాటలలో 10వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు మొదటిసారి యేసుప్రభువు వారు యోహాను గారిని అడుగుతారు, పేతురు వారిని అడుగుతూ ఏమంటారంటే అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తావా అంటే అప్పుడు పేతురు వారు ఏమంటారు అవునయ్యా నేను ప్రేమిస్తాను.
అంటే అప్పుడు ఆయనకు వేరే పని ఏం చెప్పలేదు ఆయన. నువ్వు పోయి ఆ కార్యాలు చేయి, ఈ కార్యాలు చేయి, అది చేయి. నో, హి సెడ్ ఫస్ట్ నా వాక్యంని మందకు పెట్టు. రెండోసారి మళ్ళీ అడుగుతాడు, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే అప్పుడు పేతురు మళ్ళీ అంటారు, అవునయ్యా నేను ప్రేమిస్తున్నావు అంటే. అట్లయితే నా యొక్క మందకు. మరొకసారి మూడోసారి అడుగుతాడు, అయ్యా నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా అంటే, అయ్యా నువ్వు మొత్తం హృదయం తెలిసినావా అనివి, నేను ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలియదానంటే, సరే నువ్వు పోయి నా యొక్క మందకు వాక్యము. ఎందుకు ఈ 3 సార్లు అడగాల్సి వచ్చింది ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావు అంటే, ఇక్కడ మళ్ళా మాకు గ్రీక్ లో లవ్ అనే వర్డ్కి 4 మాటలు ఉంటాయి. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఇక్కడ ఏమంటాడంటే అగాపే. మనం అందరం చదువుకుంటాం కదా, కొంతమంది మనం ఇండ్ల మీద కూడా రాసుకుంటాం అగాపే అని. అగాపే లవ్ అగాపే లవ్ చేస్తున్నావా అని అడుగుతారు. అంటే అప్పుడు పేతురు ఏమంటారు తెలుసా అండి, అయ్యా నేను అగాపే లవ్ కాదు ఫిలాస్ లవ్ చేస్తున్నా అని అంటారు. అర్థమవుతుందండి? పీటర్ వారు చెప్పిన మాట ఏంటంటే ఫిలాస్. ఈ ఫిలాస్ లవ్ అర్థం ఏంటంటే, అయ్యా నువ్వు అడిగింది 35%, కానీ నాకడ 70% ఆఫ్ లవ్ ఉంది. నువ్వు 100 మార్కులకు కేవలం 30 తెచ్చుకుంటే పాస్ అని అంటే, అయ్యా ఒకసారి నేను పరీక్ష చేసి చూడు, నాకు 100 కాదు 70 మార్కులంత స్థోభిత నాలో ఉండేదంట. అప్పుడు యేసుప్రభువు మళ్ళీ అడుగుతారు, అవునయ్యా నువ్వు నిజంగా ఫిలాస్ లవ్ చేస్తున్నావా? ఇది మన ట్రాన్స్లేషన్ లో దొరకదండి, ఒరిజినల్ గ్రీక్ లోనే దొరుకుతుంది. సో అప్పుడు యేసుప్రభువు అడిగిన క్వశ్చన్ కి పీటర్ వారు ఏమంటారు అంటే, అయ్యా నేను నిజంగా నేను మిమ్మల్ని ఫిలాస్ లవ్ చేస్తున్నాను అంటే, సరే పోయిన మందకు నువ్వు. సో ఇక్కడ ఈ యొక్క బరువైన బాధ్యత యేసుప్రభువు వారిది. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత 40 దినములు కూడా ఈ సంఘంలో వాళ్ళు కనిపిస్తారు. అందుకనే యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మన గురించి ఆయన అప్పర్ రూమ్ చేంబర్ అని అంటాం ఇంగ్లీష్ లో, మన గురించి ఆయన ప్రేయర్ చేసిన మాటలు. అందుకనే 10వ అధ్యాయం 6వ వచనం 17th chapter జాన్ వర్స్ నంబర్ 6 లో ఏమంటాడనంటే, ఒక మాట చదవండి తెలుగులో ఎలా ఉందో. జాన్ చాప్టర్ 17 వర్స్ నంబర్ 6. లోకంలో నుండి మీరు నాకు అనుగ్రహించిన మనుషులకు మీ నామమును ప్రత్యక్షపరుచుకుని వారు నీ వారై ఉంటున్నారు. అయ్యగారు ఇక్కడ మాటలు జాగ్రత్తగా మనం అండర్లైన్ చేసుకోవాలండి. ఏమంటున్నారంటే, వారు మీ వాక్యంని గై అయ్యగారు ఆడియో ఫెయిల్ అయింది. పాస్టర్ గారి ఆడియో ఫెయిల్ అయింది, వీడియో కూడా కనపడటం లేదు. పాస్టర్ గారు అపేర్ అయ్యారు. వినిపిస్తుందండి, మధ్యలో ఎందుకో కట్ అవుతుంది. ఓకే, అదే అండి టెక్నికల్ ఫెయిల్యూర్స్. ఓకే, ఐ యామ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఓ నో ప్రాబ్లం, ప్లీజ్ కంటిన్యూ. సో John chapter 17 as per verse number 6 we find that ఆల్రెడీ యేసుప్రభువు మన గురించి చేసిన ప్రేయర్ లో ఆయన ఏమంటున్నారు అంటే, దే హావ్ కెప్ట్ దై వర్డ్. మీ వాక్యంని గైకొని ఉన్నారు. ఈ వాక్యంని గైకొని ఉన్నాము అని అంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం ప్రకారంగా
శిష్యులుగా చేరబడిన ప్రతి బిలీవర్ కూడా శాస్త్రులుగా ఎదిగినట్టయితే ఆయన చెప్పిన గొప్ప కమిషన్ మత్తయి 28 నుండి 20 ప్రకారంగా సర్వలోకమంతా వెళ్ళిపోయి మనం శిష్యులను తయారు చేయాల్సిన బాధ్యత మనకై. ఎప్పుడైతే మనం ఈ యొక్క సంగతులు కరెక్ట్ గా చేయకుండా మనం జీవిస్తున్నామో మనం దేవుని యొక్క వాక్యంని గైకొనే వాళ్ళము కాదు. అందుకని అంటున్నాడు కదా 10వ అధ్యాయం 10వ వచనంలో, అయ్యా మీ వాక్యమే సత్యము, సత్యంతో వీళ్ళని మీరు ప్రతిష్ఠింప చేయండి. ఇటువంటి ఒక వాక్యం కనుక మనలో లేనట్టయితే జెరూసలేంని ఆయన ఏ ప్రకారంగా ఏర్పాటు చేసుకొని, అదే జెర్మియా 50వ అధ్యాయం 7వ వచనంలో ఇంగ్లీష్లో ఏమంటుందంటండి, హ్యాబిటేషన్ ఆఫ్ జస్టిస్. అక్కడ వచ్చే లోకం ఎటువంటిదనంటే, అక్కడ ఉన్న ఊరు వాళ్ళది ఎటువంటిదనంటే అమ్మా, హ్యాబిటేషన్ ఆఫ్ జస్టిస్ అనే వర్డ్ హెబ్రూలో చదువుకున్నట్టయితే ఆ ప్రాంతం అంతా కేవలం కాపర్లతోటి, ఆ ప్రాంతం కేవలం వాక్యం చెప్పే జనముగా, ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రతి బిలీవర్ దేవుని యొక్క గుణలక్షణాలని వివరించే వాళ్ళుగా ఉండే ప్రాంతాన్ని దేవుడు హ్యాబిటేషన్ ఆఫ్ జస్టిస్ అని చెప్పి పిలుస్తున్నాడు అన్నమాట. ఆ వర్డ్ హ్యాబిటేషన్ హెబ్రూలో చూసుకున్నట్టయితే నావే, NAVEH. అక్కడ మనకి ఇంగ్లీష్ లో ఈక్వాలెంట్ వర్డ్ లేదు కాబట్టి ఆయన కేవలం హ్యాబిటేషన్ అన్నాడు. హ్యాబిటేషన్ అంటే ఎక్కడైతే మనం జీవించగలుగుతున్నామో ఆ జనం. కానీ ఇక్కడ నావే అనే మాటకు అర్థం ఏంటంటే, అక్కడ సంఘ కాపరులు వాక్య రూపంగా ఎదిగిన వాళ్ళై ఉంటూ అక్కడున్న మందకు వాక్యం చెప్పినట్టయితే దేవుని యొక్క గుణలక్షణాలని సంఘంలో ఉన్న ప్రతి బిలీవర్ నేర్చుకొని పోయి చెప్పాల్సిన. ఇది ఇజ్రాయెల్ దేశంకి ఇచ్చిన బాధ్యత. కానీ ఇప్పుడు మన సంఘకాలంకి వస్తుందలే, అయ్యా నువ్వు దేవుని ఆలయమో నీకు తెలియదా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నివసిస్తున్నాడని చెప్పి నీకు తెలియదా, నువ్వు నోరిప్పినట్టయితే దేవుని యొక్క వాగ్దానాలను మాట్లాడాలని చెప్పి నీకు తెలియదా. 1 పేతురు 4వ అధ్యాయంలో దైవక్తుల వల్లే మాట్లాడమని. కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అయితే, అయ్యా నీ నోరిప్పినట్టయితే ఉప్పులాగా నీ యొక్క సంభాషణ ఉండాలని చెప్పి అంటున్నాడు. సామెతలు 10వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటారంటే, మీరు నీతిమంతు కలిగిన పెదిన వాళ్ళైతే ఎంతో మందికి మీరు నీతి మాటలు నేర్పించే జనంగా మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఇక సంఘకాలంలో మనకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది, ప్రతి దినం వాక్యం సంఘంలో చెప్పాల్సిన బాధ్యతలలో వారంకు దిగజారిపోయి ఉంటున్నాం. ఈ యొక్క పాస్టర్ టీచర్ అనే టైటిల్ ఏమైతే ఉంటుందో, కొంతమంది పాస్టర్గా వచ్చి ఉంటున్నారు, పాస్టర్ నుండి కొంతమంది రెవరెండ్ అయి ఉంటున్నారు, రెవరెండ్ నుండి రైట్ రెవరెండ్ డాక్టరేట్స్ అవుతున్నారు. కానీ వాక్యం చెప్పిన ప్రకారంగా యేసుప్రభువు మనకైతే ఏ ప్రకారంగా సంఘ కాపరిగా ఒక బోధకులైన కాపరులుగా అంటున్నాడో ఆ మాటనైతే పక్కన పెట్టేసి ఆయనకు ఉన్న గుణలక్షణాలు రెవరెండ్ అని పిలిచబడేది ఆయననే. ఆ రెవరెండ్ అనే మాటను తీసుకొని మనం పెట్టుకుంటున్నాం. రెవరెండ్ అంటే పూజనీయుడు. ఆ పూజనీయుడు ఉన్న క్యారెక్టర్స్ కేవలం దేవునికి ఒక్కడే. ఇదే సంఖ్యాకాండం, ఇది లేవికాండం 8వ అధ్యాయం ఏమంటాడనంటే, వీళ్ళు నా ముందు అటువంటి ఒక యురిమ్ అండ్ తుమిం ధరించుకొని మచ్చ లేకుండా నా సేవ చేసిన జనం అని అంటాడు అన్నమాట. అలాగనే 1 సామ్యుయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో, యాజకుల్ని ఏమైతే నేను ఏర్పాటు చేసుకున్నానో, నా హృదయంలో ఏమైతే ఉంటుందో, నా యొక్క ప్రాణంలో ఏమైతే ఉంటుందో, అనగా నా హార్ట్ అండ్ సోల్ ఏమైతే ఉంటుందో వాటిని సంపూర్ణంగా నమ్మకంగా నెరవేర్చే వాళ్ళు, వీళ్ళని అభిషేకించింది నేను, నా ముందు వాక్య రూపంగా జీవించే జనం అని అంటున్నాడు. ఇటువంటి ఒక గొప్ప రాజులుగా ఈ సంఘకాలంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, దావీద్ మహారాజు గురించి ఏమైతే తన కుమారుడు, అదే 1 రాజులు 6వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభువా నువ్వు ఆయనకు చూపించినటువంటి ఒక గొప్ప దయలో, చదవండి ఆ మాట 6వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందో. 1 రాజులు 6వ అధ్యాయం 3వ వచనం. ఒకటవ రాజులు నో 3వ అధ్యాయం 6వ వచనం. 3:6. 3:6. It's not 6, it's 3:6. 3:6. Sorry, I'm sorry. No problem. మనవి చేశాను నీ దాసుడును. అయ్యా ఇక్కడ ఫస్ట్ మాట మనం నేర్చుకోవాలి, దాసుడును. అపోస్తుల పౌలు వారు కూడా ఆయన అపోస్తులు అయినప్పటికీ యేసు ప్రభు వారి యొక్క వాక్యం రాస్తూ మనకేమంటున్నాడంటే, నేను యేసు ప్రభు వారికి దాసుడుని. ఈ దాసుడు అనే మాట మనం గ్రీక్ లో చదువుకున్నట్టయితే డౌలాస్, ఇక్కడ హెబ్రూలో చదువుకున్నట్టయితే ఎబెద్. దాసుడు అని అంటే తన యజమాని నువ్వు చనిపోవాలని చెప్పినప్పటికీ కూడా ఆ ప్రకారంగా ఆయన నిర్ణయించుకొని ఉండేవాడిని దాసుడు అని.
ఏదో మనకు అనుకూలమైనంత వరకు పని చేసుకున్నట్టయితే దాసులమని కాదమ్మా. ఇక్కడ యేసు ప్రభువు కూడా మనకు దాసత్వం ఒక దాసత్వం కలిగిన ఆత్మ ఇయ్యకుండా ఏమంటున్నారంటే, ఇక ముందు మీరు నాకు దాసులు కాదు, మిమ్మల్ని నేను దాసులను పిలిచారు, నాకు మీరు స్నేహితులు అని చెప్పి పిలుస్తున్నారు అనమాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో. సో అక్కడ 14వ వచనంలో ఏమంటున్నారంటే, నా స్నేహితులు అనే మాట ఫిలాస్. అక్కడ మాటకు అర్థం ఏంటంటే, నేనేమైతే మీకు చెప్తున్నానో వాటిని నెరవేర్చిన వాళ్ళే మీరు ఫిలాస్. ఇక్కడ ఉదాహరణ చూసుకున్నట్టయితే అబ్రహాంని పిలుస్తాడు ఏమని, ఎప్పుడైతే తండ్రి యొక్క చిత్తం నెరవేరుస్తున్నాడో ఆయన హృదయానుసారుడు కాబట్టి ఆయనకేమంటున్నాడు అంటే, ఇక ముందు నువ్వు నాకి స్నేహితుడివి. మనమైతే అటువంటి పరీక్ష ఇస్సాక్ని బలిచ్చేటట్టు మన జీవితంలో ఏమి ఇవ్వటం లేదు. అయినప్పటికీ కూడా ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఇక ముందు దాసులు కాదు, నాకు మీరు స్నేహితులు. సో ఇక్కడ దావీదు గురించి సొలొమోను తన యొక్క ప్రభు వారు ఇచ్చిన జ్ఞానం చొప్పున ఏం రాస్తున్నాడు అంటే, దాసుడు. ఒక దాసుడు అని అంటే హీస్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ హిస్ మాస్టర్ ఫర్ హిస్ సర్వైవల్. అందుకని చాలా వరకు జరిగే ప్రాబ్లం ఏంటంటే, కేవలం కొన్ని రొట్టె ముక్కల కోసమో ఎవల గింజల కోసమో కదా అంటాడు ఎజెకియెల్ గ్రంథంలో, వీళ్ళు నేను పంపించినప్పటికీ కూడా వీళ్ళు పరుగు తీసుకొని వచ్చింటున్నారు. ఎందుకనంటే కేవలం కొన్ని రొట్టె ముక్కల కోసమో ఎవల గింజల కోసమో సంఘ కాపరిగా అయిపోయి సంఘంలో ఉంటున్నారు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడనంటే, ఈ దేవతనే వీళ్ళ పొట్టనే వీళ్ళకు దేవత, వీళ్ళ మహిమనే ఈ భూలోకంలో ఉన్న సిగ్గుతనం అని. ఎందుకు? అక్కడ ఏమైతే నిజమైన కాపరిగా మనం ఉండాలో ఆ పని చేయనప్పుడు మనం దేవునికి దాసులం కాలే. అందుకని ఎలచల మనకు చెప్తే ఏమంటున్నాడంటే, కాకితోటి 2 పూటలు కదా మాంసాహారం రొట్టె పంపించిన ఆయన దేవుడు అని. దాసులను అంటే సంపూర్ణంగా దేవుని కోసం సమర్పించుకొని, అయ్యా నువ్వు పంపిస్తున్నావు కదా, కేవలం నువ్వు నాకు ఇచ్చిన ఈ యొక్క అథారిటీ తోటి అంటాడు మార్క్స్ 6వ అధ్యాయంలో కదా. వాళ్ళని శిష్యులకు ఎన్నుకొని పంపించేటప్పుడు ఏమంటారంటే, మీరు మీ యొక్క బ్యాగ్ని తీసుకోవద్దు, మీ యొక్క బట్టలు 2 జతలు ఉండొద్దు, మీరు ఇచ్చిన బట్టలతోటి నేను ఇచ్చిన అధికారంతో మీరు పోండి. ఇప్పుడు ఏమైనా మా పుల్పిట్లో ఎక్కుతున్నాం అని అంటే, నువ్వు దశం భాగం లేదు కదా అందుకని నీకు శాపం, నువ్వు సంద ఐటం లేదు కదా అందుకని నీకు శాపం. కానీ నిజమైన పనులను మనం చేయకుండా ఏ ప్రకారంగా సౌలు వారు 1 సామెతలు 10వ అధ్యాయంలో పనికిరాని వాటిని ఆయన నాశనం చేస్తుంటున్నాడో, మన జీవితాల్లో కూడా పనికిరాని వాటిని కట్టుకుంటున్నాం, కానీ అసలైన సంగతుల్ని మనం నెరవేర్చకుండా బ్రతుకుతున్నాం అన్నమాట. సో ఇక్కడ దావీదు గురించి ఏమంటున్నాడంటే, ఈయన మీ దాసుడు. చదవమయ్య తర్వాత ఏముందో, దావీదు నీ దృష్టికి అనుకూలముగా చూడండి అయ్యా, ఫస్ట్ సత్యమును, రెండోది నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవారై. అమ్మ ఈ 3 మనం జాగ్రత్తగా తెలుసుకోవాలా. ఫస్ట్ ఏమంటున్నాడంట, సత్యమును, రెండోది నీతిని, తర్వాత యథార్థం అన్నది అప్రైట్నెస్. ఇక్కడ ఏ మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో వెలుగు ఫలం అనగా ఏమిటి అని చెప్పి, నిద్రపోవద్దు చీకట్లో ఉంటుందని చెప్పి మన సంఘకాలంలో అపోస్తలుల పౌలు రాస్తుందంటే, అయ్యా వెలుగు ఫలం అనగా ఏమిటంటే సత్యము, సమస్తమైన మంచితనము, సమస్తమైన నీతి. ఇక్కడ దావీదు ఏ ప్రకారంగా దేవుని యొక్క సన్నిధిలో నడుచుంటున్నాడో, నా హృదయానుసారుడు, నా హృదయం అంతా నెరవేర్చేవాడు అని చెప్పి ఒక రాజు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం. సంఘకాలంలో మనమల్ని కూడా రాజులుగా ఏర్పాటు చేసుకొని దేవుడు మనకిచ్చినప్పుడు అట్లీస్ట్ దావీదు మహారాజుల కన్నా సత్యములో, నీతిలో, యథార్థవంతులై ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? మనం రాసుకోవాల్సిన క్వశ్చన్. ఒక యాజకుని గురించి 1 సామెతలు 2వ అధ్యాయం 30వ వచనంలో, నా హృదయంలో ఏమైతే ఉంటుందో, నా ప్రాణంలో ఏమైతే ఉంటుందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చవాడిని ఏమైతే అంటున్నాడో, ఆ ప్రకారంగా యాజకులుగా సంపూర్ణంగా ప్రభావ అని నేను పరిస్థితికుంటున్నాను, మీ వాక్య రూపంగా నేను లేను, ఇంకా మీరు నిశ్చించండి అని చెప్పి మనం తెలుసుకుని, మీరు మాకు ఇచ్చిన బాధ్యతలో మీరు మీ యొక్క యజమాని వల్ల ఈ భూలోకంలో ఉండి సంపూర్ణంగా చూపిస్తున్నాను అని చెప్పి మేము తెలుసు. అలాగే ఆయన ఇచ్చిన కదా అందులో సంపూర్ణ కూర్చొని కాలం బోధించే వాళ్ళమే
5వ అధ్యాయం 12 నుండి 14 వచనాలలో. కాలాన్ని బట్టి చూసిన వాళ్ళైతే మీరు ఇతరులకు బోధకులు అయి ఉండాలా, కాకపోతే మీరు మరొకసారి నిర్మలమైన పాలు కూడా తాగని ఒక జనంగా ఉంటున్నారే అని. ఎందుకు ఈ ప్రకారంగా మనం అవుతున్నాం? చదవండి అయ్యా, సామెతలు 37 వచ్చిన చదువుకొని అయిపించేద్దాం. సామ్స్ 37 కీర్తనలు అంటే తెలుగులో. ఐఎమ్ రియలీ సారీ. సామ్స్ 37. అయ్యా ఇక్కడ మాటలు చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. ఫస్ట్ ఏమంటున్నాడనంటే నిర్దోషులను కనిపెట్టుము. ఇంగ్లీష్ లో ఏమంటున్నాడంటే మార్క్, కనిపెట్టుము. అయ్యగారు ఈ మాట చాలా ఇంపార్టెంట్. కనిపెట్టుము అని అంటే వాళ్ళ గురించి నువ్వు జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేసి చూసుకో. సో ఇక హెబ్రూ వర్డ్ ఏమిటనంటే షామేర్. SHAMAR. షామేర్ అనే మాట అర్థం ఏంటంటే మీకు నేను ఏమైతే అప్పగించుంటున్నానో వాళ్ళు ఈ ప్రకారంగా చూచి నడుచుకుంటున్నారో లేదో వాళ్ళని నేను జాగ్రత్తగా కనిపెట్టి తెలుసుకో. ఇవే మాటలు అపోస్తలుడైన పౌలు వారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటే ఏమంటున్నాడు అంటే ఎందరైతే ఈ వాక్య రూపంగా జీవిస్తున్నారో వాళ్ళని మీరు కనిపెట్టి ఆ ప్రకారంగా మీరు వాళ్ళని వెంబడించండి అని అంటున్నాడు అనమాట. అయ్యగారు అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఫస్ట్ వర్డ్ షామేర్, రెండో మాట ఏమిటనంటే నిర్దోషులైన వాళ్ళు కదా. మనం ఎవరిని కనిపెట్టాలనంట? నిర్దోష కలిగిన వాళ్ళు. ఈ నిర్దోష కలిగిన వాళ్ళు హెబ్రూలో చూసుకున్నట్టయితే తామీం. ఈ క్యారెక్టర్ గురించి మనం కొంచెం చదువుకోవాలనంటే అయ్యా ఏ ప్రకారంగా ఎజికేల్ 28వ అధ్యాయంలో సాతాన్ గురించి 15వ వచనంలో అంటాడో నువ్వు పడిపోనప్పుడు ఏ ప్రకారంగా ఎంత దేవుని యొక్క సన్నిధిలో తామీం నేచర్ లో ఉన్నావో, పర్ఫెక్ట్ నేచర్ లో ఉన్నావో, ఆ సాతాన్ పడిపోయింది కాబట్టి అదే పొజిషన్ లో మనమల్ని ఇప్పుడు దేవుని యొక్క సంపూర్ణతలో అటువంటి యొక్క నేచర్ కలిగి ఎదగాలని దేవుని యొక్క ఆశ. సో ఇటువంటి జనంని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి చూడు. సో ఈ వర్డ్ తామీం అనే మాటకి మనం వాక్య రూపంలో ఒకసారి చూసుకున్నట్టయితే వాక్యం అర్థం కనుక వాక్యం మనకి ఏమంటుంది? సంఘకాలంలో మీరు సర్వలోకమంతా వెళ్తే శిష్యులను తయారు చేయాలి. ఈ సంఘకాలంలో మనము శిష్యులుగా చేరబడిన వాళ్ళము శాస్త్రులుగా ఎదిగి ఉండాలా. సో ప్రతిదినం దేవుని యొక్క సన్నిధిలో వచ్చి వాక్యం అంతా నేర్చుకొని ఇతరులకు మనం కాలాన్ని బట్టి చూసిన వాళ్ళమైతే బోధకులమై ఉండాలా. ఇదియోలకు బిలీవర్స్కి సంఘ కాపరులుగా ఉన్న వాళ్ళకు మాకేం బాధ్యత అంటే ప్రతి బిలీవర్ని కూడా సంపూర్ణంగా ఎదిగించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు వారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం నుండి ఆ మాటలు చెప్తూ మరి అంటారు అన్నమాట. వాక్యము అనగా మర్మముతో ఉన్న వాక్యము వీళ్ళ మధ్యలో మేము సంపూర్ణంగా ప్రకటించాలా. ఎప్పటివరకైతే మేము ఆ సంగతులు ప్రకటించలేదో మేము ఆయన పని చేయలేదని అర్థం. ఎందుకనంటే మిమ్మల్ని రేపు 18వ వచనంలో అంటాడు ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను అయ్యా నిందా రైతులుగాను వాక్యంలో సంపూర్ణంగా ఎదిగిన జనముగాను మిమ్మల్ని చూపించే బాధ్యత మాకు. అందుకని అంటున్నాడు అనమాట ఇక్కడ ఏమని, నిర్దోషులుగా ఉన్న వాళ్ళని మీరు ఫస్ట్ కనిపెట్టండి, తర్వాత అయ్యా యథార్థవంతులను చూడుము. ఇక్కడ మాకు ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కనిపెట్టు ఎవరని అంటే నిర్దోషులుగా ఉండే వాళ్ళని, తర్వాత చూడుము యథార్థత వాళ్ళలో. అర్థమవుతుందండి? చూడు అంటే అర్థం ఏం తెలుసా అండి? వాళ్ళని నువ్వు పరీక్షించి చూసుకో. ఇప్పుడు మన బిలీవర్స్ గురించి బయట మనకు పరిచయమైన అన్యుల దగ్గరికి పోయి అడుగుతాం, అయ్యా ఈయన గురించి నువ్వేమన్నా ఒక సాక్ష్యం ఏం చెప్తాం కదా. సంఘ కాపరిని వదిలేస్తాం, తల్లిదండ్రులను వదిలేస్తాం. ఎందుకంటే కాకి బిడ్డ కాకి చాలా ముద్దు కాబట్టి మనం ఎప్పుడు మన గురించి చెడ్డ చెప్పం కదా. మనం ఏం చేస్తామంటయ్యా అందరి గురించి మంచోళ్ళే చెప్తాం కానీ చెడ్డ చెప్పం. సరే బయట ఏమైతే మన శత్రువు ఉన్నాడో లేకపోతే మనకు కావాల్సిన ఉన్నాడో ఒక అన్యుడు ఉన్నాడో, అయ్యా ఈయన గురించి కొంచెం సాక్ష్యం చెప్పమని అంటే వాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తారు కదా. రేపు దేవుని యొక్క సన్నిధిలో మనకు అటువంటి సాక్ష్యం అనేది అవసరం అవుతుంది. సో ఇక సాక్ష్యం గురించి ఏమంటాడనంటే ఫస్ట్ పరీక్షించి చూడు. బయట నీ గురించి సాక్ష్యం ఏమంటున్నారో చూడు. చూసిన తర్వాత నువ్వు ఆ ఎగ్జామ్ పాయసానం అయిన కాబట్టి నువ్వు యథార్థంగా ఉంటావు అని. యాషేర్ అవర్డ్, యాషేర్ అంటే జాగ్రత్తగా నడిచేవాణివి.
సో కీర్తనలు 37 వచనంలో ఒక మానవునికి సంబంధమైన జీవితంలో కంప్లీట్ సమరీ. ఫస్ట్ మనము దేవుని యొక్క వాక్య రూపంగా యథార్థంగా ఉన్నామా లేదా, ఫస్ట్ మనం పరీక్షించుకొని చూసుకోవాలి. అలానాడు యేసు ప్రభు వారు సమరియా స్త్రీని అడుగుతారు కదా, అమ్మా నీకు నీళ్లు నేను ఇస్తాను, ఆ నీళ్ళు తాగితే నీకు దాహం ఎప్పటికి పోదు, అయితే ఒక కండిషన్ ఉందమ్మా అని కదా. ఆ కండిషన్ ఏమంటారయ్యా, పోయి నీ భర్తను పిలుస్తారా అని. అయ్యారు అర్థమవుతుందండి ఏమంటున్నాను? పోయి నీ భర్తను పిలుచుకరమ్మా అని అంటుంది. అంటే అప్పుడు ఆమె ఏమంటది, అబద్ధం ఆడాలి కదా, నిజమైన వాక్యం అవసరమా, నిజమైన జీవితం అవసరమా, ఇంకా రోత బతుకగలిగిన భాగ్యం ఇటువంటిది అవసరమా? ఆమె ఏమంటది, అయ్యా ఇప్పుడు నాతో ఉండేవాడు కూడా నా ఆయననే, ఈయన కూడా నా పురుషుడు కాదని. ఇటువంటి యథార్థత మనం దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు ఉండాలనంటే, ఆయన సన్నిధిలో మొత్తము కూడా తెలిసిందే. ఆయన దగ్గర ఏ ప్రకారమైన బొబ్బుతనం లేదు, బొబ్బు కూడా ఆయనకు వెలుగు లెక్క ప్రకాశించే వెలుగు లేదు. మన యొక్క తలంపులు ఏవైతే ఉంటున్నాయో, మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, జీవితం ఈ భూలోకంలో చనిపోయేంత వరకు లేకుంటే సంగతపడేంత వరకు ఏవైతే ఉంటున్నామో మొత్తం ఆయనకి క్రిస్టల్ క్లియర్ గా కంప్లీట్ నేకెడ్ గా తెలుసండి. మనమే ఈ యొక్క అబద్ధంకి ఏ ప్రకారంగా కొంచెం రంగు అవసరం అవుతాం కదా, ఆ ప్రకారం బట్టలు కప్పుకుంటామంట. సత్యం ఎప్పటికి రంగు అవసరం లేదు. సత్యం ఎప్పటికి ఎలా ఉంటుంది అంటే, ట్రూత్ ఇట్ ఈస్ నేకెడ్. అంటే ఆయన అంటాడు అనమాట, డ్యూటెరోనమీ 29 వచనంలో, మీకు నేను భూలోకంకు సంబంధమైన సంగతులను బయలుపరిచితిని. అక్కడ హెబ్రూ వర్డ్ ఏంటంటే గాలా అనే మాటకు అర్థం ఏంటంటే నేకెడ్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ట్రూత్. పరలోకంకి ఏమైతే సంబంధమైన సంగతులు ఏమైతే ఉంటున్నాయో అవి దోషము. భూలోకంలో మీకు జీవితం జీవించడానికి ఏదైతే అవసరమో వాటిని నేను మీకు సంపూర్ణంగా బయలుపరిచింది. అందుకనే యోహాను సువార్త 1:18 ఏమంటాడనంటే, ఎవరు కూడా తండ్రిని చూడలేదమ్మా, తన కుమారుడు ఏమైతే తండ్రి యొక్క సన్నిధి నుండి వస్తున్నాడో ఆయన బయలుపరుచుంటున్నాడు అని. సో ఏమైతే బయలుపరుచునే మాత్రం ఏంటంటే, మాకు గ్రీక్ లో చూసుకున్నట్టయితే సంపూర్ణంగా విభజించుంటున్నాడు. ఆ వర్డ్ ఎక్సిజీసిస్. ఎప్పుడైతే మనం వాక్యంని సంపూర్ణంగా తెలుసుకోకుండా వాక్యంని సగం తెలుసుకొని చెప్పుకుంటున్నామో కంప్లీట్ ప్లాన్ స్పాయిల్ అవుతుంది. అందుకనే జడ్జ్ చాప్టర్ 4:2 ఒక యెహూద్ న్యాయాధిపతి పోతుందనే ఇంకొక ఆయన వస్తాడు. ఆయన కేవలం 6 నెలలు. దాని తర్వాత వచ్చేది దెబోరా రాకమునుపు అక్కడ ఏం చూసుకుంటామనంటే, ఒక ఇజ్రాయెల్ దేశం అంతా 20 సంవత్సరములు ఆ యొక్క రాజు కింద బాగా నలిగిపోయినదంట కష్టంలో. ఎన్ని సంవత్సరాలు అంటాయా? 20 years. అప్పుడు వాళ్ళు యెహోవా దేవుణ్ణి మొరబెట్టుకుంటున్నారు. ఈ 20 years ఆఫ్ టైం మాకు ఎదురు చదువుకుంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ యూజ్ చేసిన వర్డ్ వచ్చి కజాక్. ఈ కజాక్ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి సెకండ్ నలిగిన వాళ్ళు. ఇప్పుడు కొంచెం మనం చదువుకున్నట్టయితే యేసు ప్రభు వారి యొక్క సమయం 11 సంవత్సరాల నుండి లేకుంటే 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఏమైతే ఆయన ఈ భూలోక యాత్రలో ఉంటున్నారో, కొంతమంది ఏమో భారతదేశానికి వచ్చి ఉంటున్నారు, కొంతమంది ఏమో చైనాకు పోయినారు అంటున్నారు. XYZ 101 రీజన్స్ ఉన్నాయి. కాకపోతే ఆయన అకౌంట్ మన బైబిల్లో లేదు. కానీ ఆయన గురించి ఐజాయా ప్రవక్త 50:4-7 ఏమంటాడంటే, ప్రతి దినము ఆయన యొక్క సన్నిధికి వచ్చి వాక్యం నేర్చుకున్నాను అని. మనము కూడా ఈ యొక్క 18-19 సంవత్సరాలు మన జీవిత యాత్రలో మనం దేవుని యొక్క సన్నిధిలో ఏమైతే పుట్టింటున్నామో మన జీవితం మినిమం 20 years దేవునికి ఫస్ట్ సమర్పించుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఎందుకు ఈ 20 years అని అంటే, నిర్గమకాండం 5వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుకున్నట్లయితే అక్కడ అంటారనమాట, అయ్యా మేము 3 దినములు ఈ యొక్క అరణ్యంలో ప్రయాణం చేసి అక్కడ మేము యెహోవా దేవుని గురించి ఒక గొప్ప విందు పెట్టుకోవాలని అంటాడు. కానీ అక్కడ హెబ్రూలో విందు అని ఉండదు. ఆయన గురించి మేము క్రమముగా ఈ భూలోకంలో ఆయనకు సంబంధమైన డివైన్ జడ్జ్మెంట్ ని ప్రొక్లెయిమ్ చేయాలని అంటున్నారు. అర్థమవుతుందండి? ఆయన గురించి ఆయన తీర్పులను మేము ఈ భూలోకంలో చెప్పే వాళ్ళమై ఉండాలా. ఇవే మాటలు సంఘంలో రాస్తూ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మీరేమైతే భూలోకం